రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు ఒంటరికి వెళ్తున్నాడు. అటు చూస్తే అన్ని పార్టీలన్నీ ఏకమైనవి. ఎలా ఉండబోతుంది? 100 కానీ వచ్చే జగనే ముఖ్యమంత్రి అయ్యేది. కుర్చీలో కూర్చుని జగనే అది లెక్క. మరి అన్ని పార్టీలు కలిస్తే జగనే ఎటు కూర్చుంటారు కుర్చీలో? వస్తాయి చూడు. ఒక్కొక్క ఊరు ఇది మాది వచ్చేసి 7. ఈ 7 పూర్తి బోయలపల్లి. ఏ జిల్లా పూర్తి ఏదో 175 సీట్లు 100 సీట్లలో బయటపడతాడు. అది లెక్కేసుకోపోగా గ్యారంటీ 100 సీట్లు బయటపడతాడు, అనుమానమే లేదు. మరి 160 సీట్లు మాకు వస్తాయి అన్నాడు చంద్రబాబు నాయుడు. సోది కోతలకేమి అది లెక్క. ఇప్పుడు అది లెక్క 100 సీట్లు గ్యారంటీ జగన్. మరి జగన్ అసలు గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. జగన్ పవన్ కళ్యాణ్కు మొదలు లేదు. టిక్కెట్ కూడా రా చూసుకో. నువ్వు రాదంటున్నావు, లక్షోట్లలో గెలుస్తాను. లక్ష కాదు 50 లక్షలు గెలుచుకో చూస్తాం ప్రకాశం జిల్లా మళ్ళా. ఇప్పుడు మరి జగన్ ఇప్పుడు తొక్కేస్తాను పాతాళంగా అన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇవన్నీ జరిగినాయి కదా, బాగానే ఉంది, మంచి మాట, తప్పేం లేదు. ఆయన మాటల కోసమే జనాలు మారినారు. ఇది పవన్ కళ్యాణ్ మీద అట్లా మాట్లాడేసరికి అది జరిగింది, ఏం లేదు ఆడ. అంతేనంటావా? మరి ఇప్పుడు జగన్ కుర్చీ మడత పెట్టేస్తాను ఈసారి ఇంకేం లేదు అన్నాడు నారా లోకేష్. వాళ్ళు చెప్పారు బాగానే కాదని మనం మళ్ళీ వాళ్ళు కూడా అనేది అదే, వీళ్ళు అనేది అదే. అది ఏమి లేదు ఆడ, మన కాడ ఏమి లేదు. జగన్ బాగా చేశాడా? అనుకున్నాయి పనులు ఆయన చేసిన వరకు ఎవరికైనా రూపాయి కూడా ఆపుకొని చేసిండు. మరి చంద్రబాబు రూపాయి కూడా చేద్దాలే ఆ నాయకుల వరకే. ఏది రాలేదా చంద్రబాబు నాయుడు టైంలో? ఎవరికైనా రూపాయి కూడా మళ్ళా. మరి అయితే ఒకసారి అంటే చూడు చంద్రబాబుని ఈసారి ఇంకా ఎక్కువ చీనుకోలేదు. వాడు వచ్చిందంటే నాశనమే దేశం మళ్ళా. అలా నాయకులు ఎవరు రెండో వాళ్ళకు రూపాయి కూడా చెందదు. ఎందుకు మీకు అమ్మ ఫ్రీ బస్సు పెడతాను అంటున్నాడు. వాడి అమ్మ ఫ్రీ బస్సు పెట్టుకుంటే ఆతులైంది. అయితే 10 రూపాయలు ఛార్జ్ అయితే ఏమైంది? అంతే. మరి అవును వండుకోవడానికి గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. వాడు ఏకుంటే మేము కొనుక్కోలేమా? మా చేత కాదా? ఆడోళ్ళు మగవాళ్ళకు సారా వచ్చి బోబెట్టగాకమని అది ఒక మగవాడు చెప్పేది. మరి ఇప్పుడు తెలుగుదేశం ఓట్లు అయిపోతే మీళ్ళల్లో మీ అన్నం పెట్టద్దు మీ భర్తలకి, ఇంట్లోంచి బయటకు నెట్టండి అంటున్నాడు. చెప్పాడు, అదే నేను చెప్పేది. ఆయన పెట్టకుంటే ఆడవాళ్ళే పోతారు ముందు బయటికి వెళ్ళి. గెలుస్తాడు జగన్ అయితే. ముఖ్యం ఒక దాని మీద ఖాయం. ఎక్కడైనా చూసుకోపో.